కుటుంబాలు దేవుణ్ణి బట్టి కుటుంబాలు అనబడాలి. మరి చెప్తున్నాను, ఫ్యామిలీ నోరుకి ఇవ్వలేదు. మీరు బయటికి వెళ్ళి చూడండి, భార్యలు లేక బాధపడుతున్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు మీరు చూడండి. బయటికి వెళ్ళి చూడండి, భర్త లేక బాధపడుతున్న వాళ్ళు, భర్త చనిపోయి బాధపడుతున్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు. మీకు విలువ తెలియట్లేదు, మీకు విలువ తెలియట్లేదు. చాలామంది డైలాగులు వేసుకుంటారు. డైలాగ్ చెప్పుకున్నా, అనవసరంగా నేను చేసుకున్నాను, లేకపోతే నీకు ఎవరు సల్మాన్ ఖాన్ అవుతారు, నీకు అనవసరంగా నేను చేసుకున్నాను, ఐశ్వర్య వస్తుందా నీకు? అనవసరంగా కాదు, దేవుడు అనుకున్నారు కనుక చేసుకున్నారు, గుర్తుపెట్టుకో. దేవుడు నిర్ణయించుకున్నాడు కనుక చేసుకున్నారు, గుర్తుపెట్టుకో. దేవుడు మీ పట్ల ఎంతో కొంత సంకల్పం ఉంది కనుక మీ ఇద్దరిని ఆ సమస్యల్లో కలిపాడు, గుర్తుపెట్టుకో. ఊరికే బంధాన్ని తెంచేసుకున్నట్టు మాట్లాడకండి. నీతోనే ఉండలేకపోతున్నాను, నేను వెళ్ళిపోతాను, మా అమ్మ ఇంటికి వెళ్ళిపోతాను. పోయా నీడన్నాడట, పోతానరా అని ఆవిడ అన్నదట. పోతాడుతున్నాను. నిజంగా పోతే ఊరు వెళ్ళిపోవడం కాదు, ఎప్పుడు మీకు విలువ తెలిసి చెప్పిన, ఇద్దరిలో ఎవరో ఒకరు భూమి మీద నుంచి పోతే అప్పుడు తెలిసేది చెప్పిన, తిట్టుకోవడానికి ఎదురుగా మనిషి కూడా ఉండడు, గుర్తుపెట్టుకో.